నంద్యాల పట్టణంలోని ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫీసులో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో ఎస్డీపీఐ ఆఫీసులపై ఈడీ రైడ్స్ చేస్తోంది. నంద్యాలకు 4 ఈడీ అధికారుల బృందం తమ సిబ్బందితో హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆఫీస్ తాళాలు ఓపెన్ చేసేందుకు ఎస్డీపీఐ నేతలు ఒప్పుకోకపోవడంతో అధికారులు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈడీ అధికారులతో పాటు 1 టౌన్ పోలీసులు కూడా ఒత్తిడి చేయడంతో తాళాలు తెచ్చారు. ఇక 2 గంటల నుండి తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. మొదటి అంతస్తులోని ఆఫీసులోకి ఎవ్వరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలిసి ఎస్టీపీఐ నేతలు కార్యకర్తలు భారీగా ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. గత నెల 20న వక్ఫ్ బోర్డు పరిరక్షణ కోసం సాయిబాబా నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించింది ఎస్టీపీఐ. నిన్ననే ఎస్టీపీఐ చీఫ్ ఎంకే ఫైజీని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆ సంస్థ ఆఫీసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ జరుగుతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు రాజకీయ విభాగంగా ఉంది ఎస్టీపీఐ. గతంలోనే పీఎఫ్ఐని నిషేధించింది భారత ప్రభుత్వం. నంద్యాల పట్టణంలోని ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫీసులో ఈడీ అధికారులు ప్రస్తుతం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ నల్ని. నంద్యాల ఫరూక్ నగర్ లో ఎస్డిపిఐ ఆఫీస్ గత 4 గంటలుగా ఈ తనిఖీల ఎపిసోడ్ కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి దాదాపు 12 మంది అధికారులు నంద్యాలకు వచ్చి ఫరూక్ నగర్ లోని ఎస్డిపిఐ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ తనిఖీ చేయాలని ప్రయత్నిస్తే అందుకు ఎస్డిపిఐ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. తాళాలు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని ఎస్డిపిఐ అధికారులను సోదాలు చేసేందుకు లోపలికి పంపించేందుకు సహకరించారు. మొదట ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అయితే గత నెల 20వ తేదీ వక్ఫ్ బోర్డు ఆఫీసుల పరిరక్షణ కోసం సాయిబాబా నగర్ లో భారీ బహిరంగ సభ కూడా ఎస్డిపిఐ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగాయి. అయితే కేరళలో ఒక ఎస్డిపిఐ కీలక నేత ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ సంఘటనకు సంబంధించే నంద్యాలలో ఎస్డిపిఐ ఆఫీసులో సోదాల కోసం వచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఎన్ఐఏ అధికారులు నంద్యాలలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ పైన ఇళ్ల పైన సోదాలు చేశారు. అయితే ప్రస్తుతం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో పిఎఫ్ఐకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కువగా ఎస్డిపిఐ లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్డిపిఐ ఆఫీస్ పైన ఈడీ అధికారులు దాడులు చేయడం, సోదాలు చేయడం అనేది చర్చనీయాంశమైంది. నళిని.